అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. లైంగిక వేధింపుల ఆరోపణలతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ సిఐ శ్రీనివాసరెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కుటుంబ సమస్యలపై తాను ఫిర్యాదు చేసేందుకు వెళితే భయపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డారని, ఆ దారుణాన్ని చిత్రీకరించి బెదిరింపులకు గురిచేస్తూ తరచూ అత్యాచారానికి పాల్పడ్డారని, పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశారని డీజీపీ సివి ఆనంద్ కు బాధితురాలు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఆధారాలు నిర్ధారించుకుని శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకున్నారు. శ్రీనివాసరెడ్డి గతంలో అమీన్పూర్ సీఐగా పనిచేశారని, అప్పట్లో తాను కుటుంబ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లానని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీనివాసరెడ్డి కారణంగా తాను గర్భం దాల్చారని, తర్వాత ఆయనే తనను ఆసుపత్రికి తీసుకెళ్లి బలవంతంగా అబార్షన్ చేయించారని, ఆసుపత్రి రిపోర్టులో తాను ఉపయోగించే ఫోన్ నెంబర్ని రాయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీడియోలో అడ్డు పెట్టుకుని తీవ్ర బెదిరింపులకు పాల్పడి తన నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 కోట్ల రూపాయలు తీసుకున్నారని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ మేరకు డబ్బుకు సంబంధించి ఆధారాలుగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పత్రాలను ఫిర్యాదుకు జత చేశారు. తాను ఫిర్యాదు చేసేందుకు హైదరాబాద్ కమిషనర్ కార్యాలయానికి పలుమార్లు వెళ్లానని, అక్కడ సిపి వ్యవహారాలు చూసే సిసి శ్రీధర్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ రమేష్ కలిసి తనను హైదరాబాద్ సిపిని కలవనీయకుండా చేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అటు బాధితురాలు శ్రీనివాసరెడ్డి మధ్య ఫోన్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. ఒక విషయం చెప్తా, అంటే ఒక నిమిషం చెప్పు. ఆ ఫోటోలు వీటోలన్నీ ఎవడంటాడు ఇచ్చేసినావు, ఓకే? దాంట్లో నేను ఒక్కనేం లేను, ఓకే? అది చూసుకో జాగ్రత్త. ఏంటి అది చూసుకో జాగ్రత్తగా, ఓకే? అవునా? ఆడపిల్లవు కదా. ఓ, ఈరోజు ఆడపిల్లని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద కొట్టినప్పుడు రాలే, మీ ఇంట్లో బట్టలు ఇప్పి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఎవరిని కొట్టిరో, లిఫ్ట్ లో బట్టలు ఇప్పి కుట్టినప్పుడు గుర్తు రాలేదా ఆడపిల్లని? ఆడపిల్ల డ్రెస్ చింపి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఈ బుద్ధి గుర్తుకొచ్చిన ఆడపిల్లనని? నా జీవితం బొగ్గుపాలు చేసి ఈ బుద్ధి ఆడపిల్లనని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద పెట్టినవే నన్ను తెచ్చి అన్యాయం చేసి పెట్టారే. ఇంకేం చేసేస్తారు? మీరు పెట్టారు. మీరు నా జీవితాన్ని నాశనం చేసి రోడ్డు మీద పెట్టావు. ఇక చూసుకుందాంలే, మాదేమో నాకు పోతే పోనీ, నా పరువు ఏమైతుంది? పరువు పోతే పోనీ. ఇన్ని రోజులు అదే కదా నువ్వు అన్నావు, నువ్వు పిక్కోపో, నువ్వేం పిక్కుంటావు పిక్కోపో, ఏం చేస్తావు చేసుకోపో అన్నావు కదా. పోనీలో వదిలి ఏదైతే అదేమని సార్ పానాలు పోతాయి, అంతే కదా. లైంగిక వేధింపుల ఆరోపణలతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ సిఐ శ్రీనివాసరెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కుటుంబ సమస్యలపై తాను ఫిర్యాదు చేసేందుకు వెళితే భయపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డారని, ఆ దారుణాన్ని చిత్రీకరించి బెదిరింపులకు గురిచేస్తూ తరచూ అత్యాచారానికి పాల్పడ్డారని, పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశారని డీజీపీ సివి ఆనంద్ కు బాధితురాలు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఆధారాలు నిర్ధారించుకుని శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రస్తుతం బాధితురాలు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో చాలా అంశాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది. ప్రధానంగా ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ లోనే ఒక అంశాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే తన పైన మానసికంగా, శారీరకంగా పలుమార్లు ఇబ్బందులకు గురి చేశాడు శ్రీనివాసరెడ్డి. గర్భం దాల్చాను, అందుకు సంబంధించి 3వ తారీఖు జనవరి 2024లో మదీనాగూడలోని అంకుర్ హాస్పిటల్ కు వెళ్లి చెకప్ చేయించుకోవడంతో గర్భం దాల్చినట్టు చెప్పడం, అక్కడ వెంటనే గర్భం కూడా తీసేయించాడు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ లో కూడా పేర్కోవడం జరిగింది. మరోవైపు ఈ విషయాలన్నీ కూడా బయట చెప్తే మీ ఇంట్లో వాళ్ళకి ఇవన్నీ చెప్పి నిన్ని అంటే రోడ్డును పడేస్తానంటూ కూడా బెదిరింపులకు దిగాడని, తనతో పాటు సన్నిహితంగా ఉన్నటువంటి సమయంలో వీడియోలు, ఫోటోలు తన దగ్గర ఉన్నాయి, ఖచ్చితంగా మీ ఊర్లో ఉన్నటువంటి అందరికీ చూపెట్టి
నేను ఇబ్బందులకు గురి చేస్తానంటూ కూడా భయపెట్టాడనేటువంటి అంశాన్ని ప్రధానంగా ఆమె ఆ కంప్లైంట్ కాపీలో కూడా పేర్కోవడం జరిగింది. ఈ విధంగా ఈ విషయాలన్నీ బయటకు రాకుండా ఉండాలంటే లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలంటూ కూడా ఆ డబ్బులు తీసుకున్నాడు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా జత చేస్తూ డీజీపీకి కంప్లైంట్ చేయడంతో ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి పైన పూర్తి స్థాయి విచారణ జరిపి అతన్ని విఆర్ పంపించిన తర్వాత సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం 25 లక్షలు ఇచ్చి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్ఎస్ఓ పోస్ట్ కోసం 25 లక్షలు ఇచ్చి ఆ పదవిని కొనుగోలు చేశాడనేటువంటి ఒక సంచలనమైనటువంటి అంశాన్ని కూడా ఆమె అందులో స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతనే శ్రీనివాసులు రెడ్డిని అయితే మాత్రం సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారా, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.